జూన్ 2న 5 లక్షల మందికి యువ వికాసం తెలంగాణ ఆవిర్భావ దినం రోజే శాంక్షన్ లెటర్స్ డిప్యూటీ సీఎం బట్టి ప్రభుత్వం నుంచి 6,250 కోట్ల సబ్సిడీ లక్ష్య సాధనకు బ్యాంకర్లు సహకరించాలి. సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్ను నియమించాలి. ఎస్ఎల్బిసి సమావేశంలో బ్యాంకర్లకు సూచనలు చేస్తా ఉందరంట. జూన్ 2వ తారీఖున 5 లక్షల మందికి యువ వికాసం ఇవ్వడానికి ప్రభుత్వం అంతా కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తా ఉందట. సో మంచి శుభ పరిణామం. మరి ఇప్పుడు సిబిల్ స్కోర్ చూస్తున్నా చూడట్లేదా? దీంట్లో రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ప్రభుత్వం సాయం అందిస్తున్నదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న 5 లక్షల మందికి శాంక్షన్ లెటర్స్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. నాకు ఇది చూస్తుంటే ఒకటి గుర్తొస్తా ఉన్నది. గిట్లనే మనం పోయిన సంవత్సరం కూడా జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చాలా పరేడ్ గ్రౌండ్స్ లో చాలా అద్భుతంగా చేసారు. అద్భుతంగా చేస్తూ ఉంటే మేము కూడా పోతా ఉన్నాం, కెమెరాలు పట్టుకొని మేమంతా పోతా ఉంటే మొత్తం ఉంటాయి కదా మెట్రోకి సంబంధించినటువంటి వాటి మీద, మెట్రో పిల్లర్స్ మీద మంచి హోర్డింగ్లు బోర్డింగ్లు మొత్తం పెట్టేసినారు, ఫ్లెక్స్లు పెట్టేసుకున్నారు. ఇప్పుడు మనం ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మేము ఇచ్చేసినాం అని చెప్పుకున్నారు. కానీ ఇంకా ఇప్పుడు మళ్ళీ జూన్ 2 వచ్చింది, కానీ మళ్ళీ జూన్ 2 వచ్చింది కదా, కానీ 3,500 ఇండ్లకి ఇంతవరకు ఇంకా పూర్తిగా కూడా శాంక్షన్ కాలే. ఒక బేస్ మట్టం బిల్లు కూడా ఇంకా రాలే చాలా మందికి. ఓ పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి నియోజకవర్గానికి 3,500 అంటే నియోజకవర్గానికి ఒక 500 మందికి మాత్రమే, అది కూడా లక్ష రూపాయలు మాత్రం పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ జూన్ 2 వస్తా ఉన్నది. కానీ పోయిన సంవత్సరమే 3,500 ఇండ్లు పూర్తి చేసినాం, కట్టేసినాం, ఇచ్చేసినాం అని చెప్పింది ప్రభుత్వం. అదే గా ఫ్లెక్సీలు చూసి మొత్తం షాక్. మళ్ళా ఇప్పుడు ఈ జూన్ 2కి మరి 5 లక్షల మందికి మేము ఇవ్వబోతా ఉన్నాం. రాజీవ్ యువ వికాసం ఏదైతే ఉందో 3 లక్షలు లేకపోతే 4 లక్షలు 5 లక్షలు చదువుకొని వాళ్ళకు ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి మేము పైసలు ఇవ్వబోతా ఉన్నాం. ఇంకేమున్నది, వాళ్ళ జీవితాలు వాళ్ళ బతుకులు మార్చేస్తా ఉన్నామని చెప్పి సార్ చెప్తా ఉన్నారు. మరి చూడాలి ఎట్లా చేస్తారు. నిజంగానే జూన్ 2వ తారీఖున ఉత్తగాళ్ళ పేర్లు ప్రకటించేసేసి చిన్నగా పైసలు ఇవ్వడానికి మళ్ళీ మీరు ఆడికి పోయి సూటి సంతకం పెట్టుకోనరా, ఈడికి పోయి అఫిడవిట్ కొట్టించుకోనరా, స్టాంపులు వేయించుకోనరా, తర్వాత నువ్వు కొటేషన్ తీసుకోనరా, బ్యాంకులో సిబిల్ స్కోర్ ఉందా లేదా, మళ్ళీ ఎన్ని మళ్ళీ వాళ్ళ జూన్ 2 దాకా టైం పాస్ చేస్తారా? అట్లా చేస్తే మాత్రానికి ఇక మీ ఇష్టం. ఇక అట్లా చేస్తే ఈడ ఉన్నది నిరుద్యోగులు, అసలుకే ఉద్యోగం రాక ఏజ్ అయిపోతా ఉన్నది. ఏదైనా కొద్దిగా పెట్టుబడి సాయం ఎవరైనా అందిస్తే కొంచెం చేతి వృత్తున్నది, ఏదో ఒకటి చేసుకొని బతుకుదాం అనేటటువంటి ఆశలో అందరూ అప్లై చేసుకున్నారు. సో అప్లై చేసుకుంటే మరి మేము ఇస్తాం అని ప్రభుత్వం చెప్తున్నది. కానీ మళ్ళా ఆ జూన్ 2వ తారీఖు ఫ్లెక్సీలు పెట్టినట్టు మళ్ళీ ఈ జూన్ 2వ తారీఖుని దయచేసి చేయకండి. ఇంకా ఏం చెప్తున్నారు వీళ్ళు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న 5 లక్షల మందికి శాంక్షన్ లెటర్స్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. శాంక్షన్ లెటర్స్ అందిస్తారట. అదే ఇగో మళ్ళీ ఆడికొస్తుంది చూడండి కథ. శాంక్షన్ లెటర్స్ అంటే గురువారం హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఎస్ఎల్బిసి సమావేశంలో బట్టి విక్రమార్క మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కోసం 9,000 కోట్లు కేటాయించగా 6,205 కోట్లను ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తుందని తెలిపారు. గతంలో 70% రుణం 30% సబ్సిడీ ఉండగా ఇప్పుడు దీన్ని రివర్స్ చేసినట్లు వివరించారు. ఈ లక్ష్య సాధనకు అన్ని బ్యాంకులతో సమన్వయం చేసుకోవడానికి రాష్ట్ర స్థాయి నోడల్ అధికారులు నియమించాలని చెప్పేసి బ్యాంకులను అయితే కోరిరు. మరి ఫస్ట్ అయితే ఇది చెప్పిరా, మొట్టమొదట చెప్పాల్సింది ఏంటి అని అంటే అసలు సిబిల్ స్కోర్ తో సంబంధం లేదు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎమ్మెల్యే ఫోన్ చేసినా మంత్రి ఫోన్ చేసినా గానీ మీరు రెస్పాండ్ కావద్దు. అధికారులే డైరెక్ట్ గా ప్రొఫైల్ చూడండి. ఆ నిరుద్యోగ యువకుడు గాని లేకపోతే యువతి గాని ప్రొఫైల్ చూడండి. కావాలంటే మీ బ్యాంకు నుంచి వెళ్ళి ఒక్కసారి వాళ్ళ ఇంటికి పంపించండి. ఇంటికి పంపించి వాళ్ళ ఇంటి పొజిషన్ ఎలా ఉన్నది, ఆయన ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నది, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు, గవర్నమెంట్ జాబ్ ఏదైనా ఉందా లేకపోతే కష్టపడి పని చేసుకునేటోళ్ళే ఉన్నారా అనేది ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. బాజాప్తా వచ్చి సిగ్నేచర్ పెట్టేసేసేయండి. అంతేగాని నాకు ఆయన ఫోన్ చేసిండు, ఈయన ఫోన్ చేసిండు, ఇవన్నీ మళ్ళా ఆయనకే వస్తుంది కథ. ఇప్పుడు ఏమైపోయింది, ఇక మొన్న ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల లిస్టులల్లా రోజు ధర్నాలే. మళ్ళీ ఆ మహిళలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పేర్లు మొత్తం రాసుకున్నారు. కనీసం అర్హత ఉన్న వాళ్ళకి రాలేదు, అనర్హులకే మొత్తం వచ్చినాయి 70%. ఇక్కడ రివర్స్ ఉన్నది చూసిన 30 సబ్సిడీ ఉండగా ఇప్పుడు దీన్ని రివర్స్ చేసినట్లు వీళ్ళు అక్కడ రివర్స్ చేసిండ్రు. 70% ఇటు 30%
అర్హులకి, 70% అనర్హులకి ఇచ్చేసారు. దయచేసి మరి అలాంటివి చేయకుండా నిరుద్యోగులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి బాజాప్తా లోన్లు ఇవ్వండి. 4 లక్షలు 5 లక్షలు ఇస్తే దాన్ని కొద్దిగా సపోర్ట్ చేసుకొని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే మరి చేస్తారు. కాబట్టి చూడాలి ఎట్లాంటి పేర్లు ఫైనల్ చేస్తారు. శాంక్షన్ లెటర్లు మరి 2వ తారీఖున ఇచ్చేసేసి మళ్ళీ పొడిగించేటటువంటి ప్రయత్నం చేస్తారా, లేకపోతే కట్టుబడినట్టు ఉన్న మాట ప్రకారం కట్టుబడి వెంటనే మరి పనులు అయిపోతాయి. మా అయితే ఒక నెల రోజులని జూన్ 2వ తారీఖు ఇస్తే జూలై 2వ తారీఖు వరకైనా సరే ఆ నిరుద్యోగస్తుల చేతిలో పైసలు వచ్చేటటువంటి ప్రయత్నం మరి ప్రభుత్వం చూడాలి. నిన్న సమావేశం అయితే నిర్వహించారు. జూన్ 2వ తారీఖు 5 లక్షల మందికి మాత్రం యువ వికాసం ఇవ్వబోతా ఉన్నామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. చూడాలి ఇక జూన్ 2వ తారీఖు మరి ఎంతమందికి ఇవ్వబోతా ఉన్నది, ఏ లెక్కన ఇవ్వబోతా ఉంది అనేది కూడా చూడాలి, వేచి చూడాలి.